అయ్యప్ప స్వామి జన్మరహస్యం ఏంటో తెలుసా? పూర్వం మహిషాసురుడు దుర్గామాత చేతిలో చనిపోయాక అతని సోదరి మహిషి బ్రహ్మదేవుని నుండి శివకేశవుల తేజస్సుతో జన్మించిన వారి చేతిలోనే తనకు మరణం రావాలి అనే వరం పొంది ముల్లోకాలను పట్టిపీడిస్తుంటుంది. మహిషిని అంతమొందించడానికి విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించగా శివుడు మోహినిపై ఆకర్షితుడవుతాడు. శివకేశవుల కలయికతో జన్మించిన శిశువే అయ్యప్ప స్వామి. శిశువు మెడలో మణిహారంతో పంపానది ఒడ్డున ఉంటాడు. సంతానం లేని పందల రాజవంశానికి చెందిన రాజు రాజశేఖరుడు పంపనది సమీపంలో వేటాడుతుండగా ఈ శిశువును చూసి తన రాజభవనానికి తీసుకువచ్చి తన కుమారుడిగా పెంచుకుంటాడు. మెడలో మణిహారం ఉండగా మణికంఠుడు అని పేరు పెట్టారు. బాల్యంలోనే అనేక అద్భుతాలు చేసిన మణికంఠుడు మహిషిని సంహరించి లోకకళ్యాణం చేస్తాడు. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి శబరిమలలో వెలసి బ్రహ్మచారిగా భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా ధర్మశాస్త్రగా కొలువై ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి.